నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. జగన్ ఖాతాలో మరో కమ్మనేత బలి అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కమ్మవాళ్ళంటే పడదు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. ఈ క్రమంలో గతంలో కూడా కొన్ని వదంతులు వినిపించాయి. వదంతులు అనాలా, అవి యథార్థం అనాలా, మీరే చెప్పండి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో. కమ్మనేతల్ని గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి బలి పెట్టారు. వాళ్లే వల్లభనేని వంశీ, కొడాలి నాని అని కూడా అంటారు. వాళ్ళని కావాలని వైసీపీలోకి తీసుకొని వాళ్ళ చేతే చంద్రబాబు నాయుడిని, అలాగే లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టించి అసలు ఇక వల్లభనేని వంశీమోహన్ చేత అయితే చంద్రబాబు నాయుడు భార్య మీద కూడా క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడేలాగా చేసి వాళ్ళ కెరీర్ని పూర్తిగా బలిపెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ కోసం అని చెప్పేసి టాక్ ఉంది. సో ఈ క్రమంలోనే అసలు వాళ్ళు ఈ మధ్య ఎక్కడ కనిపించడం లేదు. కొడాలి నాని అన్న నయం అప్పుడొకసారి కెమెరా ముందుకు వచ్చి తళుక్కున మెరిసి వెళ్తూ ఉంటారు, మొన్న అంబటి ఇంటికి వచ్చినట్టుగా. వల్లభనేని వంశీ అయితే అసలు ఎక్కడా కనిపించడం లేదు. ఈ మధ్య ఆయన బయటకు వెళ్ళినా కానీ ఎక్కడా పార్టీ గుర్తుల్ని, వైసీపీ గుర్తుల్ని వాడటం లేదట. కేవలం ఆయన మంది మార్గంలో వెళ్ళి ఎవరింటికైనా వెళ్ళి వాళ్ళని పరామర్శించాల్సి వస్తే, వాళ్ళని పలకరించాల్సి వస్తే వెళ్ళొచ్చేస్తున్నారట. పెళ్ళిళ్ళైనా పేరెంట్ అయినా అలాగే వెళ్ళొస్తున్నారట. సో ఇది కమ్మ నేతల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వల్ల అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ కెరియర్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సిన ఏజ్ కాదు, లేకపోతే పాలిటిక్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాల్సిన ఏజ్ కాదు. కానీ వాళ్ళని మాత్రం పూర్తిగా పాలిటిక్స్కి వాళ్ళ చేతులారా వాళ్ళనే దూరం చేస్తున్నారు. వాళ్ళ వేలితోటి వాళ్ళ కంట్లోనే పొడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు కూడా అంటున్నారు. అయితే తాజాగా ఇప్పుడు మరో కమ్మనేతను కూడా బలి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి టాక్ నడుస్తుంది. ఎవరా కమ్మనేత, ఏ నియోజకవర్గంలోని కమ్మనేతని జగన్మోహన్ రెడ్డి బలిపెట్టారు, ఏంటి కథా కమామిషన్ తెలుసుకోవాలనుందా? అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో. సో ఆ కమ్మనేత ఎవరో కాదు, కరణం బలరాం. కరణం బలరాం, ఆయన తనయుడు కరణం వెంకటేష్, ఇద్దరి కెరియర్కి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క దెబ్బతో ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది చీరాల నియోజకవర్గంలో అని చెప్పేసి ఇప్పుడంతా కూడా చర్చించుకుంటున్నారు. చీరాల నియోజకవర్గం ఇప్పటి వరకు కూడా వైసీపీకి అందని ద్రాక్షగానే ఉంది. 2014లో చూసుకుంటే అక్కడ ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్గా గెలిచారు. అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ 1-2 సందర్భాల్లో గెలిచింది. తెలుగుదేశం పార్టీకి అయితే అది అందని ద్రాక్ష ఏం కాదు, చాలాసార్లు గెలిచి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినప్పుడు గెలిచిన సందర్భాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో ఈజీగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే వైసీపీకి మాత్రం ఇది అందని ద్రాక్షలాగా తయారైంది. ఈ క్రమంలోనే 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు తర్వాతి కాలంలో. అయితే 2019 ఎన్నికలకి ముందు ఆమంచి కృష్ణమోహన్ని వైసీపీలోకి జాయిన్ చేసుకున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి వేకెన్సీ వచ్చింది కాబట్టి ఆ వేకెన్సీలోకి కరణం బలరాంని తీసుకొచ్చి పెట్టారు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో కరణం బలరాంకి చీరాల టికెట్ ఇస్తే ఆ టికెట్ మీద గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. కరణం బలరాం ఆ తర్వాత ఏం చేశారంటే పెద్ద మిస్టేక్. ఆయన పొలిటికల్ కెరియర్ మొత్తంలో కూడా చూసిన ఆవేశపరుడు, ఈజీగా తొందరగా నిర్ణయాలు తీసుకుంటాడనే ఒక అపవాదం ఆయన మీద ఉంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తే మళ్ళీ అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఈయన పార్టీ మారడంతో తెలుగుదేశం పార్టీ క్యాడరు, సొంత సామాజిక వర్గం కూడా కరణం మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. అసలు చూస్తే చీరాల నియోజకవర్గంలో ఆమంచి వర్సెస్ కరణం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇద్దరు రోడ్ల మీదకి వచ్చి తిట్టుకున్నారు. 2 వర్గాల వాళ్ళు కూడా కులాల పేరుతో తిట్టుకున్నారు. ఆమంచి ఫ్యామిలీ వాళ్ళు కరణం ఫ్యామిలీని కులం పేరుతోటి దూషించారు. అయినా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే సొంత సామాజిక వర్గం అంటే కరణం ఫ్యామిలీకి చెందిన సామాజిక వర్గం కానీ ఎక్కడ బయటికి రాలేదు, ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే అంత సపోర్ట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకుంది తెలుగుదేశం పార్టీ. కానీ చంద్రబాబు నాయుడుని వదిలిపెట్టేసి, అంటే కరణం బలరాం లాంటి వ్యక్తి అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డికి ఎదురు మాట్లాడి ఉండుంటే ఆ పరిస్థితి వేరుగా ఉండేది, చంద్రబాబు నాయుడికి ఎంత అండగా ఉండేది. కానీ కరణం బలరాం ఆ టైంలో, ఉండాల్సిన టైంలో, పార్టీకి నీడున్న టైంలో బయటకు వెళ్ళిపోయాడని చెప్పేసి పార్టీ క్యాడర్లో ఒక అసహనం ఉంది, అసంతృప్తి ఉంది. సో అందుకనే కరణం బలరాంకి ఎప్పుడు సపోర్ట్గా చీరాల్లో కమ్మవారు అంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎప్పుడు కూడా కరణం బలరాంకి సపోర్ట్ చేసింది లేదు. ఆమంచి ఫ్యామిలీ ఆ స్థాయిలో దూకుడు ప్రదర్శించినా కానీ. అయితే ఇలాగ వీళ్ళిద్దరూ కూడా తన్నుకు చస్తున్న టైంలో, అంటే తన్నుకు చస్తున్నారు అనకూడదు, ఇద్దరు కూడా ఆధిపత్య పోరు కోసం ప్రయత్నించి ఆధిపత్యం కోసం పోరాడుతున్న టైంలో ఆమంచి కృష్ణమోహన్ని పర్చూరుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానని చెప్పేసి వైసీపీ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ ఆయన మాత్రం నేను పర్చూరుకి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పేసి తేల్చి చెప్పారు.
అయితే పరుచూరులో కనుక ఒకవేళ కరణం బలరాంని వెళ్ళమని అంటే కరణం బలరాం కానీ కరణం వెంకటేష్ కానీ పరుచూరు నుంచి పోటీ చేస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళమన్నాడు అనుకోండి, వీళ్ళు వెళ్ళారనుకోండి, పరిస్థితి ఏంటి అని అంటే కనుక పరుచూరు నియోజకవర్గం గురించి ఒకసారి చూద్దాం. పరుచూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఏలూరి సాంబశివరావు గెలిచారు 2024లో. 2019లో కూడా ఆయనే గెలిచారు. ఇక 2014 వచ్చేసరికి కూడా ఆయనే గెలిచారు. ఇక్కడ గొట్టిపాటి భరత్ కుమార్ పోటీ చేశారు 2014లో. అంటే గొట్టిపాటి లక్ష్మి ఉన్నారు కదా, దర్శి నియోజకవర్గంలో పోటీ చేశారు 2024 ఎన్నికల్లో. వాళ్ళ అన్నయ్య ఆమె సోదరుడు. సో గొట్టిపాటి భరత్ పోటీ చేశారు 2014లో. 2019లో ఎవరు పోటీ చేశారు? దగ్గుపాటి వెంకటేశ్వరరావు, అంటే ఎన్టీ రామారావు అల్లుడు. సో అనేక సార్లు పర్చూరు నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచిన ఆయనకే ఇక్కడ పరాభవం తప్పలేదు, ఓటమి తప్పలేదు. మరి కరణం బలరాం పోటీ చేస్తే మాత్రం గెలుస్తారా? ఏలూరు సాంబశివరావు చేతిలో ఓడిపోక తప్పదు కదా. కరణం వెంకటేష్ పోటీ చేసినా అంతే. ఇక కరణం ఫ్యామిలీ ఎవరు వచ్చినా కానీ పరుచూరులో అయితే గెలుపు అవకాశాలు చాలా తక్కువ. ఇక అద్దంకికి ఏమన్నా పంపిద్దామా అంటే గతంలో అనేక సార్లు అద్దంకి నుంచి పోటీ చేసి గెలుచున్నారు కూడా. ఎవరు? కరణం బలరాం. సో మరి కరణం బలరాంని ఇదిగోండి టీడీపీ నుంచి పోటీ చేశారు 2004లో, గెలిచారు కూడా. కాంగ్రెస్ పార్టీ హవా ఎక్కువగా ఉన్న టైంలోనే ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి అద్దంకిలో గెలిచారు. ఆ తర్వాత గొట్టిపాటి రవికుమార్, ఆయన 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. గొట్టిపాటి వర్సెస్ కరణం అన్నట్టుగా ఉంటుంది అద్దంకి నియోజకవర్గంలో. ఈ రెండు ఫ్యామిలీలకి కూడా, గొట్టిపాటి ఫ్యామిలీకి కరణం ఫ్యామిలీకి టగ్ ఆఫ్ వార్, వాళ్ళు బహిరంగంగా కూడా పోరాడిన రోజులు ఉన్నాయి. సో కాబట్టి అక్కడ అస్సలు కుదరదు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. 2014లో గొట్టిపాటి రవికుమార్ అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో గొట్టిపాటి రవికుమార్ మీద కరణం వెంకటేష్ పోటీ చేశారు టీడీపీ తరఫు నుంచి 2014లో. కరణం వెంకటేష్ ఓడిపోయారు. మరోసారి ఇప్పుడు ఏమైనా అద్దంకికి పంపిస్తే గెలిచే అవకాశం ఉంటుందా అంటే అసలు అవకాశమే లేదు అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే 2024లో పాణెం చినహనిమిరెడ్డి అని చెప్పేసి వైఎస్ జగన్కి చాలా కావాల్సిన వ్యక్తి, ఆయన్నే తీసుకొచ్చి పోటీ చేయించిన 2024లో గెలవలేదు. మరి వైసీపీ నుంచి ఇక్కడ ఏమైనా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అసలు అద్దంకి నియోజకవర్గంలో అంటే చాలా 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 టఫ్గా ఉందని చెప్పుకోవాలి. అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ ప్రభావం బాగా పెరిగిపోయింది. ఆయన అద్దంకి ప్రజలకి ఎంత చేరువయ్యారంటే అంత చేరువయ్యారు. ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చి పోటీ చేయించినా గెలిచే పరిస్థితి అయితే లేదు అని చెప్పి 2024 ఎన్నికలతో తేలిపోయింది. సో కాబట్టి కరణం వెంకటేష్ని కానీ కరణం బలరాంని కానీ మళ్ళీ తీసుకొచ్చి పోటీ చేయించినా మళ్ళీ అదే రిజల్ట్ వస్తుంది. 2014లో వచ్చిన రిజల్టే మళ్ళీ వస్తుంది, 2009లో వచ్చిన రిజల్టే మళ్ళీ వస్తుంది. కాబట్టి అద్దంకిలో కరణం ఫ్యామిలీకి అయితే ప్రభావం లేదని చెప్పాలి. ఇకపోతే ఒంగోలు నియోజకవర్గం, ఒంగోలుని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చాను అని అంటే గతంలో కరణం బలరాం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి కూడా గెలుపొంది ఉన్నారు. సో మరి ఒంగోలు ఆల్రెడీ అనుభవం ఉంది, అక్కడ పట్టు కూడా ఉంది కాబట్టి మళ్ళీ ఒంగోలు తీసుకెళ్ళి పెడదామా అని అంటే ఒంగోలులో కూడా వేకెన్సీ లేదు. ఒంగోలులో కూడా గట్టి నేతే ఉన్నాడు దామచర్ల జనార్దన్. ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డిని 2 సార్లు ఓడించాడు, 2014 అలాగే 2019. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గాలి బాగా వీచిన టైంలో 2019లో మాత్రమే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈయన చేతిలో గెలిచారు. ఈయన మీద ఆధిపత్యాన్ని చూపించగలిగారు. కానీ 2 సార్లు కూడా ఈయన మళ్ళీ ఓడించారు బాలినేని శ్రీనివాసరెడ్డిని 2014, 2024. సో అయితే ఈ క్రమంలో ఇక్కడికి తీసుకొచ్చి ఒంగోలులో పెడదామన్నా కానీ దామచర్ల జనార్దన్ మీద గెలిచే అవకాశం అయితే కరణం వెంకటేష్కి ఉండదు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇక్కడ ఒక వ్యక్తిని ఇన్ఛార్జిగా నిలబెట్టింది, చుండూరు రవికుమార్ అని చెప్పేసి. ఈయన కూడా కమ్మ సామాజిక వర్గమే, దామచర్ల జనార్దన్ కూడా కమ్మ సామాజిక వర్గమే, అలాగే కరణం బలరాం కూడా, కరణం వెంకటేష్ ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గమే, తండ్రి కొడుకులు. సో ఈ క్రమంలో మరి ఈయన అంటే ఆల్రెడీ ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్ కమ్మనాయకుడే ఆయన్ని తీసేసి మళ్ళీ కరణం వెంకటేష్కో కరణం బలరాంకో ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తానంటే అక్కడ లోకల్గా ఉన్న వైసీపీ క్యాడరు ఒప్పుకోదు, అసలు చుండూరు రవికుమార్ కూడా యాక్సెప్ట్ చేయడు. ఎందుకని అంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని తీసేసి, అంటే ఆయన పార్టీ మారారనే ఉద్దేశంతో చుండూరు రవికుమార్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. ఈయన కూడా కమ్మ సామాజిక వర్గమే, అవతల ఉన్నది దామచర్ల జనార్దన్ కూడా కమ్మ సామాజిక వర్గం కాబట్టి కమ్మ వర్సెస్ కమ్మ అన్నట్టు ఉంటుందని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి పెట్టారు. మరి అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆయన వస్తున్నాడు, కమ్మ ఆయన వస్తున్నాడు అని చెప్పి నన్ను తీసేస్తావా, నన్ను బలి చేస్తావా అని చెప్పి చుండూరు రవికుమార్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారంటే యాక్సెప్ట్ చేయరు. ఆయనకి ఇప్పటికే అలవాటు అయిపోయింది అక్కడ వైసీపీ క్యాడర్ కూడా. సో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారంటే అస్సలు యాక్సెప్ట్ చేయరు. సో కాబట్టి ఇక్కడ కూడా అవకాశం లేదు అని తెలుస్తుంది. అయితే మొత్తమే చూస్తే కరణం వెంకటేషు కరణం బలరాం ఇద్దరు కూడా ఇప్పుడు ఏం చెయ్యాలో పాల్పోని పరిస్థితిలో ఉన్నారట.
అసలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోవటం వల్ల పూర్తిగా మన కెరియర్ అంతా కూడా అంతుపట్టని పరిస్థితికి వచ్చేసింది అని చెప్పేసి తండ్రి కొడుకులు ఇద్దరు మదన పడుతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఏ తండ్రికైనా కానీ తన లెగసీని కంటిన్యూ చేసే కొడుకు కావాలి అని అనుకుంటారు. కొడుకు తన ట్రాక్లోకి రావాలి అంటే తను ఏదైతే కెరియర్లో ఉన్నారో, ఇప్పుడు పొలిటికల్ కెరియర్ లేదా బిజినెస్ కెరియర్, సినిమా కెరియర్, దీంట్లోకి తన కొడుకు కూడా రావాలని కోరుకుంటారు. సో ఇప్పుడు కరణం ఫ్యామిలీ, కరణం బలరాం అంటే కరణం వెంకటేష్ని కూడా పొలిటికల్గా ఒక ఎమ్మెల్యేగా నిలబెట్టుకోవాలి, ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చూడాలని అనుకోరా? కానీ పరిస్థితి ఏంటి? పోటీ చేసిన 2 సార్లు ఓడిపోయారు. ఇక్కడ చీరాల్లో పోటీ చేసిన 2024లో ఓడిపోయారు, అలాగే అద్దంకిలో పోటీ చేసిన 2014లోనూ ఓడిపోయారు. ఈసారి 2029లో అయినా అసలు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తాడా అంటే ఆల్రెడీ మీరు పరుచూరు నియోజకవర్గానికి వెళ్ళండి అని చెప్పేసి ఒక సలహా ఇస్తున్నారు, కానీ టికెట్ అయితే ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదట. ఎందుకని అంటే ఇక్కడ చీరాల ఆమంచి కృష్ణమోహన్కి సంబంధించిన సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. సో కాబట్టి బీసీ సామాజిక వర్గం కూడా అనుకూలిస్తుంది. సో అందుకని ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి జగన్ క్యాలిక్యులేషన్ వేస్తున్నారట. అందుకని కరణం బలరాంని తప్పించాలి, కరణం ఫ్యామిలీని ఇక్కడి నుంచి బయటకు పంపించాలని ఫిక్స్ అయ్యారట. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి చాలా క్యాలిక్యులేటెడ్గా మరో కమ్మనేతని బలి చేశాడు అని చెప్పేసి పొలిటికల్ వర్గాల్లో ఇప్పుడంతా కూడా చర్చించుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఇంకో కమ్మనేత జగన్ చేతిలో బలైపోయాడు అని అనుకుంటున్నారా, లేకపోతే వైసీపీ కోసం కరణం వెంకటేష్, కరణం బలరామే త్యాగం చేస్తున్నాడని సరిపెట్టుకోవాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.